ఘనంగా రాఖీ పౌర్ణమి తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు అన్నదమ్ముళ్లకి రాఖీలు కడుతున్న అక్కా చెల్లెళ్లు. సృష్టి కేసులో కదులుతున్న డొంక విశాఖ కేజీహెచ్ లో ముగ్గురు వైద్యుల అరెస్ట్ నమ్రతతో చేతులు కలిపినట్టు ఆధారాలు. ధర్మస్థల పుణ్యక్షేత్రమా శ్మశానమా ట్రస్ట్ పేరు చెప్పుకొని దుర్మార్గాల ట్రస్టీలని అరెస్టు చేయాలన్న సిపిఐ నారాయణ. ఆగని సినీ కార్మికుల సమ్మె ఇప్పటికీ కొలిక్కి రాని చర్చలు నేడు కార్యాచరణ ప్రకటించనున్న ఫెడరేషన్. నోటీసులు ఇవ్వాల్సిన అవసరమేంటి విశ్వప్రసాద్ క్షమాపణ చెప్పాలి ఫిలిం ఫెడరేషన్ నేతల డిమాండ్. బూత్ల మార్పు వెనుక కుట్ర ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి లేదంటే సీఈసీని ఆశ్రయిస్తామన్న అవినాష్ రెడ్డి. కేసులు నిత్యం గొడవలు హోరెత్తుతున్న పులివెందుల రేపటితో ప్రచారానికి తెర. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి, ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. ఇందిరమ్మ ఇళ్లకు చెల్లింపులు ఇకపై ఆధార్ నెంబరే ఆధారం లబ్ధిదారులకు తీరనున్న బ్యాంకింగ్ కష్టాలు. లిక్కర్ కేసులో కీలక పరిణామం హైకోర్టులో వెంకటేష్ నాయుడు భార్య పిటిషన్ స్వతంత్ర దర్యాప్తుకి ఆదేశించాలని విన్నపం. గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జ్ కూల్చివేత ప్రారంభమైన పనులు వాహనాల దారి మళ్లింపు. రంపచోడవరం ఏజెన్సీలో ఆదివాసీ దినోత్సవం అలరించిన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్న ప్రముఖుల చిత్రపటాలు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ సర్వదర్శనానికి 18 గంటల సమయం శ్రీవారి సేవలో రోజా. కడప జిల్లా గండి క్షేత్రంలో రద్దీ అంజన్నకు ప్రత్యేక పూజలు తరలివచ్చిన భక్తజనం. చేరువైన వరంగల్ బస్టాండ్ ప్రాంతం ప్రాంగణంలో భారీగా నిలిచిన వరద పిల్లర్ల గుంతల్లో నిండిన నీళ్లు. హుస్సేన్ సాగర్ కు పోటెత్తిన వరద ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిన నీటి మట్టం లోతట్టు ప్రాంతాలు జలమయం. హిమాయత్ సాగర్ కు వరద పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తత రాజేంద్రనగర్ సర్వీస్ రోడ్డు బంద్. గద్వాల జిల్లాలో భారీ వర్షాలు ఆలంపూర్లో పెద్దవాగు ఉధృతి మానవపాడు అమరవాయి మధ్య రాకపోకలు బంద్. కర్నూలు జిల్లాలో ఒక్కెర వాగు బీభత్సం భారీగా ప్రవహిస్తున్న వరద వాహనాల రాకపోకలకు ఇబ్బందులు. తుంగభద్రకు పెరిగిన వరద 6 గేట్ల ద్వారా నీటి విడుదల 39,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. ఢిల్లీలో కుండపోత వాన రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కాలువల్ని తలపిస్తున్న రహదారు. కర్ణాటకలో కుంభవృష్టి ఎల్లమ్మ కొండలో జల పరవళ్లు వచ్చిన దారినే తిరిగి వెళుతున్న భక్తులు. జమ్మూ కశ్మీర్లో ఆపరేషన్ అఖల్ భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు 2 సైనికుల వీరమరణం.